మీ పేరేంటి? కోసూరు అమ్మాజీ. ఏ ఊరు నుంచి వచ్చారు? తుని నుంచి వచ్చాను. తుని నుంచి. ఏంటమ్మా అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి అసలు ఈరోజు మీరు? నేను వారి మీద ఉన్న అభిమానంతో తిరుగుతున్నాను బాబు. ఏంటి నా అంటూ నాకు ఎవరూ లేరు. అనాదిగా ఒకదాన్ని ఉన్నాను. ఒక ఆడబిడ్డ ఉన్నది, కానీ ఆడబిడ్డ భర్త కూడా నా భర్త కంటే ముందు చనిపోయాడు. నేను మగదిక్కు లేకుండా ఉన్నాను. అందుకు ఆ చంద్రబాబు నాయుడు గారే నాకు ఇంటికి పెద్ద కొడుకులా ఉండి 2015లోను 16లోను చేసిన సహాయం నేను మర్చిపోలేక ఆయన చూడాలని. కానీ తర్వాత పిల్లోడిని చంపేసి డాక్టర్ ఇవ్వలేదు బాబు. దాని మీద ఇన్సూరెన్స్ ఉంటుందంట, ఇది కూడా రాలేదు బాబు. నాకు అడిగేవాళ్ళు లేరు. పోనీ బిడ్డలు పోయారు, 2 బిడ్డలు పోయారు అని ఆ డాక్టర్ కోసం కంటే నేను ఎదురు చూడలేదు బాబు. అయితే పిల్లల పేరు మీద అప్పు ఉన్నది. ఆ అప్పు తీర్చుకునే శక్తి లేక ఇల్లు చిరుసాకు అమ్మేసుకోవడానికని దానికి పెట్టుబడి పెట్టి చిరుసాకు అమ్మేసుకుందామని ఒకరి దగ్గర ఇచ్చుకున్నాను బాబు. ఇచ్చుకుని దానికి పెట్టుబడి పెట్టిన తర్వాత 2013లో ఇచ్చుకున్నాను. 2010లో నా కొడుకు చనిపోయాడు. 2015లో మా ఆయన చచ్చిపోయాడు. ఆ ఇంటికి పెట్టుబడి పెట్టి చిరుసాకు అమ్మేసుకుందామని పెడితే నాకు డబ్బు ఇచ్చినాడు 2013లో డబ్బు ఇచ్చాడు. 2013లోనే కట్టు పూర్తి అవనిచ్చి ఇంట్లో ఆపరించాడు బాబు. నాకు మగదిక్కు లేక ఎన్నాలైనా న్యాయం దేవుడు వదిలేయడు. నా ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎప్పటికైనా నాకు న్యాయం చేస్తారన్న ఆశ మీదే నేను తిరుగుతున్నాను బాబు. అందుకు ఇల్లు కలలేదు బాబు. అయితే నాకు రూపాయి ఆస్కారం లేదు, తినడానికి ఏమీ లేదు, బతకడానికి దారి లేదు. ఆయన కొంట్లో బాగోలేదు అంటే నాకు 25,000, 30,000, 20,000 అలాగా ఇంటికి పంపించారండి. నా పేరు మీద అడ్రస్ పేరు మీద నా ఇంటికి పంపించారు. వాటి మీదే నా ప్రాణం ఇలా నిలబడ్డది ఈ రోజుకి. నా కొడుకు ఉన్నాడని ఎంతో బలంతో ఈ ఊరి మీద తిరుగుతున్నాను బాబు.